అది ఆయన తిట్టింది కార్యకర్త, ఆయన తిట్టింది బాబు గారు, అది తప్పు. బట్ ఇక్కడ తేడా జరిగింది అక్కడ. ఇది విచిత్రమైనటువంటి పరిణామం అనమాట. ఆ కోపంలో ఇప్పుడు ఏది చెప్తున్నారు కానీ అంబటి రాంబాబు కొత్తగా జవసత్వాలు తెచ్చుకున్నది లేదు, పోగొట్టుకుంది లేదు. జైలు నుండి బయటకు వచ్చాక బెదురుతాడేమో అనేటటువంటి ఫీలింగ్ లేకుండా నేను ధైర్యంగా ఉన్నాను. ఇదివరకు రవీంద్ర అట్లాగే చెప్పాడు జైలు నుండి బయటకు వచ్చాక, అచ్చెన్నాయుడు అట్లాగే చెప్పాడు, అయ్యన్న పాత్రుడు అట్లాగే చెప్పారు, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చాక అదే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నారు. మొన్న జోగి రమేష్ అయినా ఇవాళ ఈయనైనా. కానీ ఒకటి సార్, ఓవరాల్ గా దీన్ని అడ్డు పెట్టుకోనో జగన్ గాని వైసీపీ గాని హిందూ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు, దానికి ధార్మిక సంఘాలు కూడా కలిసి రావాలి, దీన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని 3 పార్టీలు ఏకమైనవి. ఒక 2 రోజులు ఏవో దానికి సంబంధించి ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైనవి అంట కదా, రేపు ఎల్లుండి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారట. బేసిక్ గా వీళ్ళు వైసీపీ వాళ్ళు మొన్న గుళ్ళకెళ్ళి వీళ్ళకి బుద్ధి రావాలని ప్రార్థించి వచ్చారు. అలా ప్రార్థిస్తున్నప్పుడే వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ పెట్టారు గుళ్ళ దగ్గర కావాలని. మనకి ఇదివరకు అన్యమత ప్రచార నిషేధం అన్నటువంటిది చెప్పాం కదా, స్వమత ద్రోహ ప్రచారం చెయ్యకూడదని ఒక కొత్త చట్టం తెయ్యాలి. గుళ్ళ దగ్గర ఎతికిచ్చారు. గుడి ఇదివరకు ఏంటంటే అన్యమతం వాళ్ళు వచ్చి నీ దేవుడు తప్పయ్యా అని రాసేవాళ్ళు. ఇప్పుడు నీ దేవుడు